వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. ఈ వీడియోని చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. ఏపీ డెవలప్మెంట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అందుకు అవసరమైన పెట్టుబడులు తీసుకొచ్చేందుకు పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో సీఎం సమావేశాన్ని నిర్వహించారు. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటుపై ఆయనతో చర్చించారు. అలాగే సిఐఐ మల్టీ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, సిఐఐ మోడల్ కెరీర్ సెంటర్ల ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తామని చంద్రబాబు తెలిపారు. వారికి ఉపాధి అవకాశాలు లభించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరోవైపు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 పై చర్చ జరిపారు. ఇందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు, ప్రణాళికలు రూపొందించేందుకు సర్కార్ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి చంద్రబాబు చైర్మన్ గా, చంద్రశేఖరన్ కో చైర్మన్ గా వ్యవహరిస్తారు. వివిధ రంగాల నిపుణులు, ఇండస్ట్రియలిస్టులు టాస్క్ ఫోర్స్ లో మెంబర్లుగా ఉంటారు. ఇదిలా ఉండగా గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటులో టాటా గ్రూప్ భాగస్వామి కానుంది. అలాగే ఏపీలో టెలికమ్యూనికేషన్, సోలార్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. చూసారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.